ఈ రోజు నేను ఇంటరాక్ట్ అవ్వడానికి కానంటే యాజ్ ఎ బిహేవియరల్ స్కిల్స్ కోచ్ ఫర్ చిల్డ్రన్, నేను క్లయింట్స్ తో డీల్ చేస్తున్నప్పుడు, చాలా మంది పేరెంట్స్ తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు, ఈ రోజుల్లో హ్యాబిట్ బిల్డింగ్ అనేది కొంచెం లైక్ పేరెంటింగ్ రోల్ ఏంటి చిల్డ్రన్ హ్యాబిట్ బిల్డింగ్ లో, దాని గురించి అవేర్నెస్ అండ్ డిస్కస్ చేయడానికి కోసం ఈ రోజు నేను లైవ్ లోకి వచ్చాను. ఏంటి అంటే పిల్లలలో మనం చాలా హ్యాబిట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం, డిసిప్లిన్ ఎక్స్పెక్ట్ చేస్తాం, కన్సిస్టెన్సీ ఎక్స్పెక్ట్ చేస్తాం. సో హౌ వీ కెన్ మేక్ దెమ్ టు బిల్డ్ ఆల్ దీస్ థింగ్స్ అనే దానికి వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద పేరెంట్ అనేది జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ విత్ యూ టుడే. అందరికీ తెలిసిన విషయమే, ఎవ్రీ పేరెంట్ కి వాళ్ళ కిడ్ హ్యాపీగా ఉంటే చూడాలని ఉంటుంది, డిసిప్లిన్ గా, కాన్ఫిడెంట్ గా, ఫోకస్డ్ గా, ఇవన్నీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి పిల్లలలో. పిల్లలు కూడా చేస్తున్నారు. బట్ థింగ్ ఈస్, ఈ జనరేషన్ జెన్జీ కిడ్స్ లో మనకు తెలియదు ఏమీ లేదు. ఈ డిస్ట్రాక్షన్స్, స్క్రీన్ ఎడిక్షన్, ఈ రొటీన్ సరిగ్గా బిల్డ్ చేసుకోకపోవడం వల్ల, ల్యాక్ ఆఫ్ ఫోకస్ వల్ల మనము కొన్ని ఛాలెంజెస్ చూడాల్సి వస్తుంది యాజ్ అ పేరెంట్స్. కానీ ఐ కెన్ సే దిస్, వీ కెన్ ఓవర్కమ్ దీస్ ఛాలెంజెస్ విత్ positive habit building in the children, along with the children parents. ఎలా అంటే లైక్ పొద్దున లేచినప్పుడు అనేది ఒక పెద్ద ఛాలెంజింగ్ గా అనిపిస్తుంది. ఎలా అంటే పిల్లలు పేరెంట్స్ ఇద్దరు హ్యాబిట్ బిల్డ్ అనేది ఒక ప్రాపర్ అలైన్మెంట్ ఉన్నప్పుడు మార్నింగ్ లేచినప్పుడు అనేది ఒక చాలా స్మూత్ గా, సాఫ్ట్ గా వెళ్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ పేరెంట్స్ హ్యాబిట్ బిల్డింగ్ లో చెప్తాను. మనకు డైలీ అలవాటైన విషయమే, అందరము కిచెన్ వర్క్ అయితే తప్పదు, వి నో ఎవ్రీథింగ్. సో నైట్ అనేది వెళ్ళాక, కిచెన్ అయిపోయాక, అందరూ తినడం అయిపోయాక కిచెన్ క్లియర్ చేసి నెక్స్ట్ డేకి రెడీకి పెట్టడం అనేది ఒక పెద్ద ఛాలెంజింగ్. కానీ డైలీ మన ఆటోమేటిక్ గా డైలీ చేయడం వల్ల ఏదో ఒక రోజు టయర్డ్ గా ఉన్నా కూడా ఎవ్వరు మనల్ని ఆపలేరు. బై డిఫాల్ట్ సబ్ కాన్షియస్ లో ఆ హ్యాబిట్ అనేది అలవాటు అవ్వడం వల్ల విల్ గో అండ్ డూ. అలాగే పిల్లలకు కూడా ప్రతి హ్యాబిట్ అనేది ఒక 21 days, 44 days కన్సిస్టెంట్ గా చేపించడం వల్ల వాళ్ళు ఎవ్వరు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. సో అలా వాళ్ళు చేసేసుకుంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే బ్రష్, ఇవన్నీ బేసిక్ హ్యాబిట్స్, ఇవన్నీ చేసాం, ఇవన్నీ కామన్. ఇలాంటివి ఇంకా కొంచెం డైలీ వాళ్ళ రొటీన్ లో బిల్డ్ చేసుకోవాల్సిన హ్యాబిట్స్ కూడా మనము ఒక కన్సిస్టెంట్ గా, ఒక సిస్టమేటిక్ గా పేరెంట్స్ సపోర్ట్ చేసి బిల్డ్ చేసినప్పుడు వాళ్ళకు ఈ ఛాలెంజెస్ అన్ని ఓవర్కమ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే 80% ఆఫ్ ద చైల్డ్ బిహేవియర్ ఇది అంతా చూసినప్పుడు ఆ బిహేవియర్ ప్యాటర్న్ లో అతని చైల్డ్ లైక్ హ్యాబిట్సే కనిపిస్తాయి. ఇప్పుడు ఒక చైల్డ్ టాంట్రమ్స్ భయంకరంగా త్రో చేస్తున్నాడు అనుకోండి, మీకు తెలిసిపోతుంది ఈ అబ్బాయికి కార్టూన్స్ చూడడం వల్ల ఇలా బిహేవ్ చేస్తున్నాడు, స్క్రీన్ ఎడిక్షన్ ఎక్కువగా ఉంది అనేసి. ఇంకొక చైల్డ్ ని చూస్తారు, హెల్త్, స్టమక్ అప్సెట్, బాగా ఎఫెక్ట్ అయిపోయి హెల్త్ బాగుండదు. మీకు ఎక్కడో రకంగా తెలిసిపోతుంది రీసెర్చ్ చేస్తే బాగా జంక్ ఫుడ్ తినే హ్యాబిట్ ఉంది అని. ఇది నెగిటివ్ అయితే. పాజిటివ్ అయితే ఒక కిడ్ ని చూసినప్పుడు డిసిప్లైన్డ్ గా, మార్నింగ్ కొంచెం సిస్టమేటిక్ గా, ఫోకస్డ్ గా కనిపించినప్పుడు మీకు అనిపిస్తుంది ఎక్కడో ఈ కిడ్ మార్నింగ్ లేచి తొందరగా చదువుకోవడం, ఒక డిసిప్లిన్ లైఫ్ స్టైల్ ఉంది కిడ్ కి అనేది. సేమ్ థింగ్ ఒక సింగర్ చూసుకుంటే డైలీ పాట పాడే ప్రాక్టీస్ ఉన్నప్పుడే ఒక పెద్ద ఫేమస్ సింగర్ అవ్వగలుగుతారు. ఒక క్రికెట్ ప్లేయర్ అయితే చిన్నప్పటి నుంచి ఆడే ఆట ఒక డైలీ హ్యాబిట్, అప్పుడొక రోజు చేస్తే మాత్రం అది కాదు. కన్సిస్టెంట్ గా చేయగలిగినప్పుడు అది ఒక హ్యాబిట్ అయిపోతుంది. సో ఇలా ప్రతి ఒక్క విషయము ఏదైనా కూడా ఒక అలవాట్లాగా అయినప్పుడు అది వాళ్ళు దాంట్లో సక్సెస్ చేయగలుగుతారు. సో ఇందులో ఏంటంటే పేరెంట్ గా మనం ఏం చేయాలి అంటే, మార్నింగ్ లేచినప్పుడు కిడ్స్ కొన్ని టాంట్రమ్స్ తెలిసి తెలియకుండా అన్ని అనుకున్నట్లు జరగవు. సెకండ్ థింగ్, మార్నింగ్ మనము ఫస్ట్ లేచినప్పుడు మైండ్ సెట్, ముందు రోజు ఎమోషన్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ ఉంటాయి, కొన్ని పాజిటివ్ ఉంటాయి. పాజిటివ్ ఉంటే ఎనర్జెటిక్ గా చేసుకుంటాం. కొన్నిసార్లు ముందు రోజుది టైర్డ్నెస్, సంథింగ్ గెస్ట్లు వచ్చిపోవడము, లేదంటే ఏదన్నా హెల్త్ బాగాలేక ఏదో ఇష్యూ ఉండి, ఎనీథింగ్ ఎమోషనల్ థింగ్స్ అయినా కూడా మార్నింగ్ లేవగానే అవి మన మైండ్ లో ఉంటాయి. మనం ఏమనుకుంటామంటే
అవి ఏమీ ఎక్స్ప్రెస్ చేయట్లేమో అనుకుంటాం. కిడ్తో హ్యాండిల్ చేసే విధానం బాగానే చేస్తుంటాం, ఏదో ఒక కొంచెం సేపు భరించినంతసేపు భరిస్తాం, ఏదో రకంగా మనం ట్రిగ్గర్ అయిపోతాం. ఇలా అవ్వద్దు, కిడ్తో కామ్గా వెళ్ళాలి అంటే ఫస్ట్ వీ షుడ్ బి మేకింగ్ ఏ హ్యాబిట్ ఆఫ్ కామ్ పేరెంటింగ్. దానికి బిఫోర్ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ మార్నింగ్ లేచినప్పుడు మన మైండ్ని మనం సెట్ చేసుకోవాలి. ఆల్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ వెల్ టుడే ఫర్ మీ. అన్నీ మంచిగా జరుగుతున్నాయి నాకు ఈరోజు. నా కిడ్స్ అంతా డిసిప్లిన్గానే ఫోకస్గానే జరుగుతారు, అంతా బాగానే జరుగుతుంది అన్న పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఫస్ట్ యూ మేక్ యువర్ సెల్ఫ్ ప్రిపేర్డ్. అలా ప్రిపేర్ అయినప్పుడు మీ కిడ్ ఒకవేళ చిన్న చిన్నవి మిస్టేక్ చేసినా కూడా మీరు రియాక్ట్ అవ్వరు, ఆలోచిస్తారు. ఆ బిహేవియర్కి కూడా దాని వెనకంగా ఏదో ఒక ఎమోషన్ ఉంటుంది. వెన్ యూ హ్యావ్ బికమ్ కామ్, ఆ ఎమోషన్ని అర్థం చేసుకోగలుగుతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు కిడ్ 3 పనులు చేసినప్పుడు 2 ఏదైనా ఇరిటేటింగ్ చేస్తారు. అప్పుడు కోపం వచ్చి మనము ట్రిగ్గర్ అయ్యామనుకోండి, యాంగ్జైటీ చూపించామనుకోండి, వాళ్ళ డే ప్రొడక్టివిటీ అనేది కూడా ఎఫెక్ట్ అవుతుంది. అవన్నీ ఇది కిడ్స్ కామన్, దట్ టు జెన్జీ కిడ్స్, నాట్ లైక్ అవర్ చైల్డ్హుడ్. ఆ విషయం గుర్తుంచుకోవాలి. సో 3 పనులల్లా ఏదో ఒక్క పనైనా మంచి చేస్తుంటాడు కదా, అప్పుడు ఏం చేయాలంటే ఆ ఒక్క పనిని అప్రిసియేట్ చేస్తూ, నాన్న నువ్వు బ్రష్ అయితే తొందరగా వేసుకున్నావు, మంచిగానే ఫ్రెష్గా వేసుకున్నావు, కానీ కొంచెం ముందు లేచి ఉండాల్సింది అన్నప్పుడు పాజిటివ్గా తీసుకుంటాడు. అదొక ఇట్లా స్ట్రిక్ట్గా రాదు తన మైండ్లోకి. నెక్స్ట్ డే హీ ట్రైస్ టు ఇంప్లిమెంట్ సేమ్ థింగ్. స్కూల్కి టైంకి రెడీ అవుతాడు, బెడ్ సెట్ చేసుకోలేదు లేచాక. అయితే నాన్న నువ్వు తొందరగా అయితే రెడీ అయ్యావు, కానీ కొంచెం ముందు లేచి బెడ్ సెట్ చేసుకొని ఉంటే ఇంకా బాగుండేది అన్నప్పుడు నెక్స్ట్ డే హీ విల్ డూ ఇట్. అలా కాకుండా మనం యాంగ్జైటీ ట్రిగ్గరింగ్స్తో వెళ్తే వాళ్ళ డే ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళు వెళ్ళాక అవన్నీ ఆలోచించి మన డే ఎఫెక్ట్ అవుతుంది, ఇవన్నీ జరుగుతాయి. సో ఫర్ ద డే ప్రొడక్టివిటీ as much as possible, if we be like కామ్ కి కూడా చాలా ఉంటాయి దాని డీప్ గా వెళ్తే. బట్ ఓవరాల్ గా చెప్తే కామ్ పేరెంటింగ్ అనేది చేసినప్పుడు ప్రతిదానికి మన థింకింగ్ ప్రాసెస్ చాలా కామ్ అయిపోతుంది. ప్రతి సిచ్యువేషన్ చాలా బెటర్ గా ఉంటుంది. ఇంట్లో ఎన్విరాన్మెంట్ అనేది చాలా చేంజ్ అవుతుంది. ఇది మార్నింగ్ వెళ్ళినప్పుడు. సెకండ్ థింగ్ ఏంటంటే, మార్నింగ్ ఏదైనా పిల్లలలో డే అనేది ఒక సిస్టమ్ అనేది మార్నింగ్ ని బట్టే డిసైడ్ అవుతుంది. సో వీ షుడ్ బి కాన్షియస్ అబౌట్ హౌ ద మార్నింగ్ ఇస్. నెక్స్ట్ మార్నింగ్ కి రిలేటెడ్ బిఫోర్ నైట్ కూడా గ్రాటిట్యూడ్స్, ఎఫర్మేషన్స్ అలా బిల్డ్ చేస్తూ ఒక లైఫ్ స్టైల్, ఎర్లీ బెడ్, లైక్ 7 to 8 hours స్లీప్ డ్యూరేషన్ చూసుకొని బెడ్ సెట్ చేసి మార్నింగ్ అన్ని వాళ్ళకు ముందు రోజే ప్రిపేర్ చేసి బ్యాగ్ అయిపోయింది. సో ఒక మైండ్ సెట్ ప్రిపేర్ చేసినప్పుడు ఈ మార్నింగ్ వేసినప్పుడు ఈ టాంట్రమ్స్, ఈ యాంగ్జైటీ ఏది రాకుండా ఉండే ఛాన్సెస్ చాలా ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ థింగ్, మనకు చాలా ఛాలెంజెస్ ఉంటాయి. పేరెంట్స్ ఏం చేస్తాము అంటే కొన్ని బౌండరీస్ పెట్టచ్చు పిల్లలకు. ఇవన్నీ చెప్తారండి బానే, కానీ వాళ్ళు స్క్రీన్ వినడం ఆపలేకపోతున్నాము, జంక్ ఫుడ్ తినడం ఆపలేకపోతున్నాము అనేవి చాలా జరుగుతుంటాయి. ఫస్ట్ మీరు వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యువర్ చైల్డ్ ఒక్కసారి కూర్చొని కళ్ళు మూసుకొని ఆలోచించండి. అసలు కిడ్ ఇప్పుడు ఎలా ఉన్నాడు, ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? స్క్రీన్ 2 hours చూస్తున్నాడా, 1 hour చూడాలా? సరే, ఏం చేయాలి 1 hour చూడడానికి? ఒకసారి ఆలోచించుకోండి. జంక్ ఫుడ్ కూడా ఫుడ్ తింటున్నాడు అంటే దానికి రీప్లేస్ విత్ హెల్దీ ఫుడ్, హెల్దీ ఐటమ్స్ తోటి ఏం చేయగలమో చూసుకొని, ఇఫ్ యాజ్ ఎ మదర్, ఎనీ పేరెంట్ కూర్చుంటే వీ ఫైండ్ ద సొల్యూషన్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ టాంట్రమ్ ఇన్ అవర్ చైల్డ్. స్క్రీన్ ఎందుకు చూస్తున్నారు అంటే దే షుడ్, అక్కడ ఏదో రీజన్ ఉంటుంది. బోర్ అయిపోయా, లేదు వాళ్ళకి అలవాటు అయిపోయిందా, అలా. సో కూర్చొని దానికి మనం ఆలోచించినప్పుడు రూట్ కాజెస్ కనిపిస్తాయి మనకి యాజ్ ఎ పేరెంట్. ఆలోచించి రీప్లేస్ చేయడం అలవాటు చేసుకోండి. ఏదైనా ఫర్ ఎవ్రీ నెగిటివ్ హ్యాబిట్ రీప్లేస్ విత్ పాజిటివ్ హ్యాబిట్. స్క్రీన్ బదులు ఆట ఆడిపించడము, మీరే వెళ్ళి ఆడడము. జంక్ ఫుడ్ బదులు ఏదైనా హెల్దీ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి చేపించడము. వాళ్ళకు నచ్చే ఐటమ్ని ఇంగ్రీడియంట్స్ చేంజ్ చేసి జంక్ లైక్ మైదా అలాంటివి తీసేసి పాజిటివ్గా హెల్దీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడం.
ఇవన్నీ చేయడం వల్ల కొంచెం యూ కెన్ హ్యాండిల్ యువర్ కిడ్స్ లైఫ్ స్టైల్ ఈజీలీ. ఇవన్నీ ఒకేసారి జరుగుతాయా అంటే ఒకేసారి అని నేను చెప్పలేను, కానీ స్లోగా చేస్తే 1 స్మాల్ హ్యాబిట్ 1% ఎవ్రీడే చేసినప్పుడు 21 డేస్కి మీ కిడ్లో మీరు ఇంప్రూవ్మెంట్ బై డిఫాల్ట్ చూస్తారు. వెన్ యూ డూ ఇట్ కన్సిస్టెంట్లీ. మీరు అంటారు సమ్ టైమ్స్ ఇట్ బ్రేక్స్ వస్తాయి కదా అంటే అగైన్ రీస్టార్ట్ విత్ డే 1. లేదు ఇలా కాదు ఇంకా కంటిన్యూగా లాంగ్ రన్ లో హ్యాబిట్ అనేది కంటిన్యూ అవ్వాలంటే మేక్ ష్యూర్ ఒక మంత్ లో ఒక హ్యాబిట్ బ్రేక్ అవ్వకుండా 1 డే 2 డేస్ కి మించి బ్రేక్ అవ్వకుండా చూసుకోండి. సమ్ టైమ్స్ అవుతాయి. సో ఇదొకటి. సెకండ్ థింగ్, మీరు బౌండరీస్ ఇచ్చినప్పుడు పిల్లలు మిమ్మల్ని బాగా టెస్ట్ చేస్తారు. మనకి ఎన్నో పనులుంటాయి, ఇల్లు పని, వర్క్ పని, పిల్లల స్కూలు అన్ని, కానీ వాళ్ళకి ఏ పని లేదు, చదవడము, మనల్ని టీచర్లని హ్యాండిల్ టెస్ట్ చేయడమే. సో వాళ్ళు ఎలా అంటే ప్రతిదానికి చూస్తారు, ఒక చిన్నగా ట్రై చేస్తారు నో చెప్దామని, సెకండ్ డే చెప్తారు, చూస్తారు. సో మనం ఎక్కడైనా ఒప్పుకుంటామేమో అని మాక్సిమం టెస్ట్ చేస్తారు. మీరు కూడా ఆ టెస్ట్ లో స్ట్రాంగ్ గా ఉండండి. ఇనీషియల్ గా టాంట్రమ్స్ వచ్చినా కూడా ఫర్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద చైల్డ్ అది బేర్ చేయడానికి రెడీగా ఉండండి. సో వెన్ 3 days 4 days 5 days తర్వాత మీరు ఆ లైన్ మీదనే ఉన్నప్పుడు కిడ్ విల్ కమ్ డౌన్, స్లోలీ అవుతుంది. సో ఇది ఒకటి. ఇంకోటి, కిడ్ లో ప్రతిదీ సపోజ్ చదవడం పెద్ద ఛాలెంజ్ అనుకోండి, ఒకేసారి 3 లైన్ ఆన్సర్ నేర్చుకోవడం అనేది పెద్ద ఛాలెంజ్ ఉన్నప్పుడు సరే ఒకేసారి వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్. డేలో ఒక్క వర్డే ఫోకస్ చేయండి, 1 హ్యాబిట్. అలా ఒక్క వర్డ్ అన్నప్పుడు కిడ్ నో చెప్పరు. 30 days ఒక్కొక్క వర్డ్ స్పెల్లింగ్ నేర్పిస్తూ వెళ్ళారనుకోండి, 30 days కి 30 స్పెల్లింగ్స్ అయితే పర్ఫెక్ట్ వస్తుంది కదా. తన మెమొరీ అలవాటు అయిపోతుంది కదా, ఒక స్పెల్లింగ్ ని మెమరైజ్ చేయడానికైనా స్పెల్ చేయడానికైనా. అప్పుడు 4 లైన్ ఆన్సర్ అనేది 30 words ఈజీ అయిపోతుంది కదా. సో ఇలా ప్రతిదానికి 1 సొల్యూషన్ ఉంటుంది. ఏ గేమ్ అయినా కూడా ఇబ్బంది పడుతున్నాడు అంటే ఎట్ ఏ టైం ఎక్స్పెక్ట్ చేయడం కాకుండా స్లోగా 1 by 1 స్టార్ట్ విత్ 1 స్మాల్ థింగ్. రన్నింగ్ అయినా మీకు 5 kilometers చేపించాలన్నప్పుడు ఫస్ట్ 200 meters స్టార్ట్ చేయండి, నెక్స్ట్ డే 300 meters. సో ఇలా 1 స్టెప్ చేయించడం వల్ల యూ కెన్ బిల్డ్ 1 బిగ్ గుడ్ హ్యాబిట్ ఫర్ ద చైల్డ్. ఇదంతా హ్యాబిట్ బిల్డింగ్ ఓకే. బట్ యాజ్ అ పేరెంట్ మీ రోల్ ఏంటి, మీరు ఎలా చేయొచ్చు అంటే మెయిన్ వన్ ఆఫ్ ద థింగ్ కిడ్ బిహేవియర్ ఈస్ వాట్ దే సీ దే విల్ డూ. వాళ్ళు విన్నది ఏది చేసారు, విన్న దానికంటే చూసింది ఎక్కువ చేస్తారు. వాళ్ళు రీడ్ చేయాలి అని మీరు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మీరు రీడ్ చేస్తున్నారంటే ఆటోమేటిక్ గా వాళ్ళకి రీడ్ చేయాలన్న మైండ్ సెట్ వచ్చేస్తుంది. సో మేక్ యువర్ సెల్ఫ్ బీ ద మిర్రర్ హౌ యూ వాంట్ యువర్ చైల్డ్ టు బి. ఫస్ట్ యూ బీ లైక్ దట్ అండ్ డూ. సెకండ్ థింగ్ వచ్చేసి మనం ఒక చిన్న థింగ్ మీరు కూడా రీకలెక్ట్ చేసుకోండి. డైలీ మనం కిడ్స్ తో కమ్యూనికేట్ అయినప్పుడు డైలీ మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు లేచావా, రెడీ అవ్వు, తిను, వెళ్ళు, వచ్చావా, దా కూర్చో, చదువుకో, ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే లాంగ్వేజ్ అవుతాం. కానీ ఒక 10 to 15 minutes ఎలాంటి లైక్ ఏం ఇన్స్ట్రక్షన్ లేకుండా ఓన్లీ చైల్డ్ తో కనెక్ట్ అవ్వగలుగుతున్నామో ఒక్కసారి చూసుకోండి. ఇట్లా కూర్చొని మాట్లాడుతుండగానే స్ట్రైట్ గా కూర్చో, ఏదో ఒకటి చెప్పడం అలవాటు అయిపోయింది. అలా కాకుండా వాట్ ఆర్ యూ ఏబుల్ టు కనెక్ట్ విత్ యువర్ చైల్డ్ 15 minutes వితౌట్ గివింగ్ ఎనీ కరెక్షన్స్ అని చూసుకోండి. అప్పుడు వెన్ యూ డూ దిస్ యూ విల్ హ్యావ్ కనెక్షన్ విత్ యువర్ చైల్డ్. కనెక్షన్ ఉన్నప్పుడు కిడ్ విల్ లిసన్ టు యూ ఆటోమేటికల్లీ. మీరు ఏది అరవాల్సిన అవసరం ఉండదు. సో ప్రతిదానికి కనెక్షన్ ఉందా చూసుకోండి. కనెక్షన్ ఓవర్ కరెక్షన్, దీస్ 2 things are the works like magic. First make the boundaries, be the mirror to your child. మీరు ఎలా బిహేవ్ చేస్తే చైల్డ్ అలానే ఉంటాడు. ఒక్కసారి చూసుకోండి, మనం స్క్రీన్ చూస్తూ కిడ్ని చదువుకోమంటున్నామా, అలా చూసుకోండి, కిడ్ కూడా అదే అలవాటు అయిపోతుంది. సో మీరు ఏదైతే చూస్తారో, మీరు ఏదైతే చేస్తారో కిడ్ చూసి కూడా అదే చేస్తారు. దీస్ ఆర్ ద బేసిక్ రూల్స్. ఇఫ్ వి గో ఫర్ పేరెంటింగ్ డీప్లీ వీ కెన్ డిస్కస్ మెనీ మోర్ థింగ్స్.
And what I want to give conclude is habit building plays a prominent role in the child routine. Not చైల్డ్ హ్యాబిట్ బిల్డింగ్ అన్నప్పుడు మన హ్యాబిట్ బిల్డింగ్ చూసుకోవాలి. బోత్ అలైన్ అయినప్పుడు హౌస్ అంతా స్మూత్ గా ప్రొడక్టివ్ గా వెళ్తుంది. ఇక్కడ నేను ఇంకొకటి ఏంటంటే చాలా మంది పిల్లలు ఐఎమ్ వర్కింగ్ కనెక్టింగ్ విత్ మెనీ చిల్డ్రన్ ఇన్ దిస్ హ్యాబిట్ బిల్డింగ్ ఓన్లీ. లైక్ ఎలా అంటే చాలా కొన్ని పేరెంట్స్ చేయగలిగినవి చేస్తారు, కొన్ని పేరెంట్స్ ని బియాండ్ చేసి కొన్ని వేరే ఇంకెవరైనా సపోర్ట్ చేసి నేర్పిస్తే బాగుండు అని అనిపిస్తుంది. అలాంటప్పుడు లైక్ మార్నింగ్ లేచే అలవాటైనా కొంచెం ఇబ్బంది అనిపించినప్పుడు పేరెంట్కి, చైల్డ్ రెస్పెక్ట్ అయినా మోరల్ వాల్యూస్ అన్నిసార్లు పేరెంట్ చెప్పితే కిడ్ వినకపోవడము కుదరకపోవచ్చు. సో ఇఫ్ సమ్ అదర్స్ ద్వారా చెప్పినప్పుడు ఇంకొంచెం బాగా రీచ్ అవుతుంది సమ్ టైమ్స్, బికాస్ పేరెంట్స్ కొంచెం బిజీ ఉండి అన్నిసార్లు కనెక్ట్ అవ్వడం కుదరలేదు కాబట్టి. సో నేనేం చేశానంటే 21 డే హ్యాబిట్ బిల్డింగ్ కోర్స్ అని ఒక డిజైన్ చేశాను. ఇక్కడ నేను 21 డేస్ పిల్లలతో మార్నింగ్ 6 to 6:30 కనెక్ట్ అవుతాను. అక్కడ మార్నింగ్ వాళ్ళకు ఫిట్నెస్ మీద వర్కౌట్ చేస్తాము, ప్రాణాయామం జరుగుతుంది, అండ్ బ్రెయిన్ ఎక్సర్సైజెస్ చాలా జరుగుతాయి, అండ్ గ్రాటిట్యూడ్, డైలీ ఒక కొత్త హ్యాబిట్ స్టార్ట్ చేపిస్తాను. కొత్త హ్యాబిట్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకు డైలీ ట్రాకింగ్ జరుగుతుంది హ్యాబిట్స్ది. సో వాళ్ళకు అక్కడ ఉన్న వేరే పిల్లలు చేసినప్పుడు కూడా ఇన్స్పిరేషన్ గా అయిపోయి చాలా ఎనర్జెటిక్ గా ఉంటుంది ఆ ఎన్విరాన్మెంట్. ఆ మార్నింగ్ హాఫ్ అన్ అవర్ ని వాళ్ళ డే మొత్తం కూడా ఎలా చేసుకోవాలో గైడ్ చేస్తాం. సో దే విల్ ప్లాన్ దేర్ ఎంటైర్ డే దేర్. వన్స్ ఇఫ్ దే కమ్ అవుట్ ఫ్రమ్ ద క్లాస్, ఎలా డేలో ఏది వచ్చినా కామ్ గా హ్యాండిల్ చేసే కెపాసిటీ వస్తుంది. దిస్ ఈస్ వీ హ్యావ్ సో మెనీ సక్సెస్ స్టోరీస్ ఆల్సో ఇన్ మై ప్రీవియస్ బ్యాచెస్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ హ్యాబిట్స్ వస్తాయి, బేసిక్ ఫిట్నెస్ అయిపోతుంది, ప్రాణాయామం అవుతుంది, మోటివేషన్ కూడా జరుగుతుంది. అది మేము 30 minutes ని అలా డివైడ్ చేసాం. దిస్ కోర్స్ విల్ హెల్ప్ ద డెఫినెట్లీ ఐ కెన్ గివ్ గ్యారంటీ దట్ ఇట్ విల్ గివ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద చైల్డ్. ఈ 21 days లో ఇట్ ఈస్ ఫర్ 599 rupees ఫర్ 21 days. In case after finishing the classes, after attending the child for 21 days, if you don't see the improvement in the children, or if you are not satisfied, your money will be refunded. So if any of the parents are looking support for their child routine to be consistent and disciplined, I am there to support you. I will share my number here. Parents, if any one of you, if you have any doubts regarding this course or regarding your role to improve in habit building in your child, please you can send in the message so that I can answer. Thank you. Have a great time.